బ్రెడ్ ఆమ్లెట్ ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, 4 కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. నాన్ స్టిక్ పెనం మీద 2 స్పూన్లు నెయ్యి వేసి మనం బ్రెడ్ ముక్కల్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. 2 వైపులా ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్లు వేసుకుని ఇలా కలుపుకోవాలి. మనం దీంట్లోకి పసుపు, కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు మంచి నూనె కూడా వేసుకుని మనం కోడిగుడ్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసుకుని కొత్తిమీర, కరివేపాకు, మనకు కావాలంటే దీంట్లో పొడి మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. మొత్తం ఇలా కలుపుకొని పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా 2 వైపులా ఇలా తిప్పుకొని ఆమ్లెట్ మీద బ్రెడ్ ముక్కలు వేసుకుని ఇలా వేగనివ్వాలి. చుట్టూ మంచి నూనె పోసుకోవాలి మనం ఆమ్లెట్కి. ఒకవైపు వేగినాక రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా బ్రెడ్ ఆమ్లెట్ 2 వైపులా ఇలా ఎర్రగా వేగాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకుని ఇంట్లో పిల్లలకి అందరికీ పెట్టండి. చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్. ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు.